భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానం సనాతనం. ఆ దిశగా అడుగులు వేయమంటూ మహర్షులు చూపిన మార్గం మహోన్నతం. తమ తపోసాధన కోసం మహర్షులు పుణ్య ప్రదేశాలను ఆశ్రయిస్తే తమ సాధనను సిద్ధింపచేసుకోవడం కోసం సిద్ధులు మహిమాన్విత ప్రదేశాలను ఎంచుకున్నారు. అలాంటి వారిలో నాద సాంప్రదాయానికి చెందిన సిద్ధుడిగా జలంధర్ నాథ్జీ కనిపిస్తారు. ఆ మహనీయుడు కొలువైన మహామందిర్కి రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ వేదికగా నిలిచింది. అనేక విశేషాల సమాహారమైన ఈ సన్నిధానం ఈ వారం దివ్యక్షేత్రం. భక్తులను అనుగ్రహించడం కోసం భగవంతుడు ఆవిర్భవించిన ప్రదేశాలు పుణ్యతీర్థాలుగా దివ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి దైవాన్ని మహాయోగులు ప్రసన్నం చేసుకుని సిద్ధులను పొందిన ప్రదేశాలు సిద్ధక్షేత్రాలుగా దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఆ సిద్ధులను ఆస్థాన గురువులుగా భావించి వారికి మందిరాలను నిర్మిస్తూ వెళ్లిన రాజులు ఉన్నారు. అలా రాజస్థాన్లోని జోధ్పూర్లో మహారాజా మాన్సింగ్ పాలనా కాలంలో నిర్మితమైనది శ్రీ జలంధర్ నాథ్జీ మహామందిర్. రాజస్థాన్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. ఒకవైపున కొండలు, ఒకవైపున కోటలు, ఒకవైపున విజయ స్తూపాలు, మరొక వైపున అందమైన ఆలయాలు. తరతరాలుగా తరగని చారిత్రక నిర్మాణాలు ఇక్కడ విలసిల్లుతూ ఉంటే ప్రాచీన కాలానికి చెందిన ఆచార వ్యవహారాలు పరిమళిస్తూ ఉంటాయి. అడుగడుగున అనిర్వచనీయమైన అనుభూతిని గుమ్మరిస్తూ ఉంటాయి. అలాంటి రాజస్థానికి మణిమకుటమై నిలిచినదే జోధ్పూర్. పరవశింపచేసే ప్రకృతి అందాలు, ఆశ్చర్యచకితులను చేసే నిర్మాణాలు జోధ్పూర్కి ఒక విశిష్టతను తెచ్చిపెట్టాయి. ఇక్కడ ఎటువైపు చూసినా కోటలకి సంబంధించిన బురుజులు, ఆలయాలకు సంబంధించిన శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఆలయాల జాబితాలో శ్రీ జలంధర్ నాథ్జీ మందిర్ ఒకటిగా తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. దీనినే మహామందిర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎర్ర ఇసుకరాయితో చేసిన ఈ నిర్మాణం మనసును మౌనంగా దోచేస్తుంది. జోధ్పూర్లో రాసుల కాలంలో చేపట్టిన పాలనా సంబంధమైన నిర్మాణాల్లోనూ, ఆధ్యాత్మికపరమైన నిర్మాణాల్లోనూ సాంప్రదాయ శైలి ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. చరిత్ర, కళ, ఆధ్యాత్మికత ఈ మూడు పెనవేసుకుపోవడం మనం ఇక్కడ చూడొచ్చు. దైవ సంబంధమైన ఆలయాలతో పాటు సిద్ధులకు సంబంధించిన మందిరాలకు ప్రాధాన్యతను ఇవ్వడం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాంటి మందిరాల జాబితాలో మరింత విశిష్టతను సంతరించుకుని వెలుగొందుతున్నది శ్రీ జలంధర్ నాథ్జీ మందిరం.
మహామందిర్ ప్రధానమైన సింహద్వారం దగ్గరికి వెళితే అది ఒక కోటకి సంబంధించిన ప్రవేశద్వారం మాదిరిగా అనిపిస్తుంది. పటిష్టమైన గోడలు, ఎత్తైన ద్వారం, బలమైన పొడవైన తలుపులు ఇవన్నీ చూస్తుంటే మనం ఒక పురాతనమైన కోటలోకి వెళుతున్నామనే భావన కలుగుతుంది. వెలుపలి గోడలపై చేసిన సన్నని నగిషీలు మన కళ్లను విశాలం చేస్తాయి. కేవలం సింహద్వారం కోసమే ఎంతటి ప్రదేశాన్ని కేటాయించారనేది లోపలికి అడుగుపెట్టిన తర్వాతనే అర్థమవుతుంది. సువిశాలమైన ప్రదేశంలో ఈ మందిరం నిర్మితమైంది. ఇది ఒక అందమైన, అద్భుతమైన ఆవిష్కరణ అనే విషయం అడుగుపెడుతూ ఉండగానే మనకి అర్థమైపోతుంది. చుట్టూ ప్రాకార మండపాలను కలిగిన ఈ మందిరం అతి సుందరం అనే చెప్పాలి. 4 వైపులా 4 ద్వారాలను కలిగిన ఈ మందిరం ప్రాచీన కాలానికి చెందిన అత్యంత ఆకర్షణీయమైన మందిరాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అడుగు పెట్టిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తటమనేది ప్రవేశ తోరణం దగ్గర్నుంచే మొదలవుతుంది. సింహద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్లిన తర్వాత ప్రధానమైన మందిరానికి ఎదురుగా రాతితో మలచిన ప్రవేశ తోరణం కనిపిస్తుంది. ఇరువైపులా పొడవైన 2 స్తంభాలు, ఆ స్తంభాల పాదభాగంలో 3 వైపులా గల సేవికల శిల్పాలు పైభాగాన్ని తీర్చిదిద్దిన తీరు సమ్మోహితులను చేస్తుంది. ఈ 2 స్తంభాలను తోరణంలా కలుపుతున్నట్టుగా మధ్య భాగంలోనూ పైభాగంలోనూ ఆవిష్కరించిన సర్పాకృతులు అలనాటి శిల్పకారుల నైపుణ్యానికి అద్దం పడుతుంటాయి. అక్కడక్కడ ఆవిష్కరించిన పద్మాల ముద్రలు అబ్బురపరుస్తాయి. ఇంతటి బరువైన, ఎత్తైన ఈ స్తంభాలను ఎలా నిలిపి ఉంటారనే ఒక ఆలోచన కలగక మానదు. ప్రవేశ తోరణమే ఇంతటి కళాత్మకంగా ఉంటే ఇక లోపలి మందిరాన్ని ఏ స్థాయిలో ఆవిష్కరించారో అనే ఆసక్తి కలగక మానదు. రాజస్థాన్, జోధ్పూర్ పరిధిలో ఎక్కువగా ఎర్ర ఇసుక రాయితో చేసిన నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రాచీన కాలం నాటి ఈ నిర్మాణాలు జోధ్పూర్ ప్రత్యేకతను, విశిష్టతను చాటుతుంటాయి. అలాంటి ఒక అపురూపమైన నిర్మాణాలలో మహామందిర్ ఒకటిగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ మందిరాన్ని చూస్తే ఇక్కడి ప్యాలెస్ల తరహాలో నిర్మించారనే విషయం మనకి అర్థమవుతుంది. అనేక స్తంభాలను అందంగా తీర్చిదిద్దిన తీరు, అనేక వరుసలతో చేసిన విన్యాసం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రతి 2 స్తంభాలను ఒక ద్వారంగా, ప్రతి ద్వారాన్ని ఒక ప్రవేశ తోరణంగా నాజూకైన నగిషీలతో ఆవిష్కరించారు. స్తంభాల పాదభాగంలోనూ తలభాగంలోనూ తీర్చిదిద్దిన కలువల ఆకృతి కనువిందు చేస్తుంది. స్తంభాల పైభాగాన్ని, పైకప్పును కలుపుతూ నిర్మించిన తోరణ భాగం అందమైన ముద్రలతో అలరిస్తుంది. ఎత్తైన వేదికపై నిర్మించిన ఈ మందిరం దూరం నుంచి చూస్తే ఒక కిరీటాన్ని పోలినట్టుగా అనిపిస్తుంది. ఈ మందిరం మధ్యలో నిలబడి చూస్తే చుట్టూ ఉన్న స్తంభాలు చేసే విన్యాసం విశేషంగా తోస్తుంది. ఇక ప్రధానమైన మందిరం గోడలపై, పైకప్పులోనూ అందమైన పెయింటింగ్స్ను ఆవిష్కరించారు. ఈ గోడలపై రాజా మాన్సింగ్, ఆయన గురువైన దేవనాథ్జీ మహారాజ్, దేవనాథ్జీ మహారాజ్ గురువైన జలంధర్ నాథ్జీ మహారాజ్ పెయింటింగ్స్ను మనం ఇక్కడ చూడొచ్చు. జోధ్పూర్ను పరిపాలించిన రాజులు, నాథ సాంప్రదాయానికి చెందిన సిద్ధులతో ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. ప్రధానమైన మందిరం వెలుపల గోడలపై, మందిరానికి చుట్టూ ఈ చిత్రీకరణ కొనసాగటం కనిపిస్తుంది. అప్పట్లో ఉపయోగించిన రంగులు కాస్త వెలిసినట్టుగా కనిపిస్తున్నప్పటికీ చాలా వరకు చెక్కు చెదరలేదనే చెప్పాలి. ఈ చిత్రాలు అలనాటి ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు
ఆయా రాజుల పాలనా కాలాన్ని కూడా మనకి వివరిస్తాయి. గర్భాలయంగా భావించే మందిరంలో ఎత్తైన వేదికపై నిర్మితమైన మరో ప్రత్యేకమైన మందిరం కనిపిస్తుంది. విశేషమైన నక్షీలతో కూడిన విలక్షణమైన ఈ మందిరం అబ్బురపరుస్తుంది. అలనాటి రాజులు సభ సమయంలో ఆసీనులయ్యే మాదిరి పీఠంపై జలంధర్ నాథ్జీ మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. కుదురుగా కనిపించే ఈ పాలరాతి మూర్తిని అలనాటి రాజులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా ఆరాధించేవారనడానికి ఆధారాలు ఉన్నాయి. జలంధర్ నాథ్జీ పాలరాతి మూర్తి సన్నిధిలోనే ఆయన పాలరాతి పాదముద్రలను ఏర్పాటు చేశారు. ఇదే సన్నిధానంలో శివలింగం కూడా కనిపిస్తూ ఉంటుంది. భక్తులు ఈ సన్నిధానంలో పుష్పాలను సమర్పించి నమస్కరించుకుంటూ ఉంటారు. జలంధర్ నాథ్జీ చూపించిన మహిమలను గురించి కీర్తించే వారు కూడా ఇక్కడ కనిపిస్తారు. ప్రశాంతమైన ఈ ప్రదేశంలో ధ్యానం చేసుకునేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. ఒకప్పుడు నాద సాంప్రదాయం విలసిల్లిన ప్రాంతమిది. నాద సాంప్రదాయాన్ని ప్రభావితం చేసిన వారుగా నవనాథులు కనిపిస్తారు. మత్స్యేంద్రనాథ్, గోరఖ్నాథ్, జలంధర్ నాథ్జీ మహారాజ్ ఇలా 9 మంది సిద్ధులు నాద సాంప్రదాయం వెలుగొందటానికి ఎంతో కృషి చేశారు. నాద సాంప్రదాయంలో ప్రధానమైన దైవంగా పరమశివుడు కనిపిస్తాడు. సిద్ధులు సేవించేది, ఆరాధించేది ఆ యోగీశ్వరుడునే. నాద సాంప్రదాయంలో సిద్ధుల యొక్క వేషధారణ, వారి ఆరాధనా పద్ధతి, పాటించే నియమాలు విభిన్నంగా కనిపిస్తాయి. హఠయోగం, కుండలిని సాధన ప్రధానమై నిలుస్తాయి. నవనాథులు అప్పట్లో అనేక మహిమలను ప్రదర్శించారు. అయితే ప్రజలకి మంచి చేయడం కోసమే వాళ్లు తమ శక్తులను దారపోశారు. అందువల్లనే అలనాటి ప్రజలు రాజులలో నాద సాంప్రదాయాన్ని గౌరవించేవారు. రాజులలో నాద సాంప్రదాయాన్ని గౌరవించిన వారు ఎక్కువగా కనిపిస్తారు. నవనాథులలో ఒకరుగా జలంధర్ నాథ్జీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మత్స్యేంద్రనాథ్, గోరఖ్నాథ్ మాదిరిగా అనేక మహిమలను చూపినవారాయన. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఏ కష్టం వచ్చినా ఆయన పాదాలను ఆశ్రయించేవారు. ఆపదలు ఎదురైనా మరుక్షణం ఆయన సన్నిధిలో నిలిచేవారు. ఆయన అనుగ్రహం కారణంగానే కాలం తమకి అనుకూలమై సాగుతుందనే విశ్వాసం ఇక్కడి వారిలో బలంగా ఉండేది. అలాంటి మహారాజ్ను తన గురువుగా భావించి దేవనాథ్జీ ఆరాధించేవారు. తొలిసారిగా ఇక్కడ జలంధర్ నాథ్జీ మందిరాన్ని నిర్మించింది దేవనాథ్జీనే. అలాంటి దేవనాథ్జీ మహారాజ్ను రాజా మాన్సింగ్ ఎంతగానో విశ్వసించేవారు. పాలనా సంబంధమైన సమస్యలు, వ్యక్తిగత సమస్యలకు తనకు మార్గం చూపించే గురువుగా దేవనాథ్జీని రాజా మాన్సింగ్ బలంగా నమ్మేవారు. అలాంటి దేవనాథ్జీ మహారాజ్ పట్ల గల అభిమానంతో ఆయన ఎంతగానో సేవించే జలంధర్జీ మహారాజ్ కోసం రాజా మాన్సింగ్ ఈ మందిరాన్ని 1812లో నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఈ మందిరాన్ని ఇంతటి అద్భుతమైన నక్షీలతో తీర్చిదిద్దడానికి 10 ఏళ్లు పట్టడం విశేషం. 84 స్తంభాలతో కూడిన సుందరమైన మందిరం ఇది. అందువల్లనే ఈ మందిరాన్ని
చౌరాసీ మందిరంగా పిలుస్తూ ఉంటారు. నవనాథులలో 9 మంది ప్రధానమైన వారిగా కనిపించగా, ఈ సాంప్రదాయాన్ని అనుసరించిన వారిలో అత్యంత ముఖ్యమైన వారిగా 84 మంది సిద్ధులు కనిపిస్తారు. వారి సంఖ్యను సూచిస్తూ 84 స్తంభాలతో ఈ మందిరాన్ని నిర్మించినట్టుగా చెబుతారు. అందువల్ల ఒక్కో స్తంభాన్ని ఒక్కో సిద్ధుడుగా భావిస్తూ ఉంటారు. రాజా మాన్సింగ్ పేరును ప్రస్తావించకుండా రాజస్థాన్ ప్రాంతానికి సంబంధించిన చరిత్రను గురించి చెప్పుకోలేము. అసమానమైన ధైర్య సాహసాలకు, ఆధ్యాత్మికపరమైన అంకిత భావానికి ఆయన పేరు నిర్వచనమై కనిపిస్తుంది. రాజపుత్ర రాజైనప్పటికీ అక్బర్కి విశ్వాసపాత్రుడైన యోధుడిగా ఆయన కనిపిస్తాడు. అలాగే శివాజీ మహారాజు వంశానికి చెందిన అప్పాజీ భోన్స్లే శత్రువుల చేతికి చిక్కకుండా ఆయనను కాపాడిన మహావీరుడిగా కనిపిస్తాడు. రాజా మాన్సింగ్చే కాపాడబడిన అప్పాజీ భోన్స్లే తన కుటుంబంతో కలిసి చాలా కాలం పాటు ఇదే ప్రదేశంలో ఆశ్రయాన్ని పొందినట్టుగా చెబుతారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. రాజా మాన్సింగ్ పాలనా వైభవాన్ని గురించి అడగకుండానే చెప్పే నిర్మాణంగా అంబర్ కోట కనిపిస్తుంది. ఇక్కడి జగత్ శిరోమణి ఆలయంతో పాటు వారణాసి, బృందావనం వంటి క్షేత్రాలలో ఆయన చేసిన నిర్మాణాలు కనిపిస్తాయి. నాథ సాంప్రదాయం పట్ల ఆయన విశేషమైన గౌరవాన్ని చూపించడం మన అనుభవంలోకి వస్తుంది. అందుకు నిదర్శనంగా నిలిచేదిగా జలంధర్ నాజీ మహారాజ్ మందిరం విరాజిల్లుతోంది. నాథ సాంప్రదాయం 11వ శతాబ్దం నుంచి మరింత పుంజుకోవడం కనిపిస్తుంది. ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంలో అత్యంత కృషి చేసిన వారిగా గోరఖ్నాథ్ కనిపిస్తాడు. రాజస్థాన్, జోధ్పూర్, పుష్కర్, కనోయి వంటి ప్రాంతాల్లో నాథ సాంప్రదాయ ప్రభావం ఎక్కువగా కనిపించేది. ఇప్పటికీ ఇక్కడ నాథ సాంప్రదాయానికి సంబంధించిన జాడులు కనిపిస్తూనే ఉంటాయి. అలా ఈ సాంప్రదాయం పట్ల ప్రభావితుడైన రాజా మాన్సింగ్ ఈ మహామందిర్ను నిర్మించాడు. జోధ్పూర్లోని ప్రాచీనమైన ఆలయాలు, మందిరాలు అలనాటి రాసుల చారిత్రక వైభవాన్ని చాటుతూ ఉంటాయి. ఆధ్యాత్మికత విషయంలోనూ వారు చేసిన అపూర్వమైన ప్రయాణాన్ని కళ్లకు కడతాయి. నాథ సాంప్రదాయాన్ని వారు గౌరవిస్తూ వచ్చిన తీరును ప్రతిబింబిస్తాయి. అలా నాథ సాంప్రదాయానికి సంబంధించిన జలంధర్ నాజీ మహామందిర్ నిర్మాణపరమైన విశేషాలతో తరతరాలుగా విలసిల్లుతూ ఉండటం విశేషం. జోధ్పూర్ పర్యాటక ప్రదేశం కావడం వల్ల ఈ ప్రాంతానికి చేరుకునే పర్యాటకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇక్కడి మందిరాలకు కూడా తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అనునిత్యం ఈ మందిరం తలుపులను ఉదయం 5 గంటల నుంచి
మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి జోధ్పూర్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. జోధ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి, డొమెస్టిక్ ఎయిర్పోర్టు నుంచి స్థానిక వాహనాల్లో మహామందిర్కి చేరుకోవచ్చు. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.